సో డియర్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ స్వాగతం. సో మనకు తెలిసిందే ఏపీడిఎస్సికి సంబంధించిన హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ డేట్ చాలా దగ్గరకు వచ్చేసింది. 30కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. అదేవిధంగా తెలంగాణ లోపల టెట్ హాల్ టికెట్ 9th జూన్కి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవాల్సిందే. సో ఏపీడిఎస్సి మనకు తెలిసిందే ఆల్మోస్ట్ 6th జూన్కి వెళ్ళి మళ్ళీ 6th జూలై వరకు ఉన్నది. అదేవిధంగా టెట్ కనుక తీసుకున్నట్టయితే తెలంగాణ లోపల మామూలుగా 15th జూన్ నుంచి వెళ్ళి 30th జూన్ వరకు. మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మనం హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకున్నాక ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే చేయవలసిన 9 ముఖ్యమైన పనుల గురించి తెలుసుకోబోతున్నాం. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ డీటెయిల్గా వెళ్ళే ముందు ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ ఒక టాపిక్లోకి వెళ్తున్నాం. ఫస్ట్ మనం చేయాల్సిందంటే డౌన్లోడ్ హాల్ టికెట్ ఎర్లీ. మనం ఎంత వీలైతే అంత ఎర్లీగా డౌన్లోడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీడిఎస్సి 30th నాడు హాల్ టికెట్స్ డౌన్లోడింగ్ ఛాన్స్ ఇచ్చింది. లేట్ చేయొద్దు, వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలి. అయ్యో ఒకరోజు లేట్ అయినా ఏం కాదు, 30th or 1st వరకు డౌన్లోడ్ చేసుకోవాలి. ఎర్లీగా డౌన్లోడ్ చేసుకోవాలి. కొందరు ఏం చేస్తారు అంటే తెలంగాణ డిఎస్సిలో లేటుగా ఒకరోజు ముందు వేసుకోవచ్చు కదా, పక్కనే పడ్డది కదా. అప్పుడు ఏమైంది, డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాల్ టికెట్లో కొన్ని ఎర్రర్ కనబడ్డాయి. అప్పుడు టెన్షన్ పడ్డారు పిల్లలు. సో అందుకే ముందే కనుక డౌన్లోడ్ చేసుకుంటే ఏమైనా ఎర్రర్స్ ఉంటే రెక్టిఫై చేసుకునే అవకాశాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్. మన డేటా కరెక్ట్ ఉందా, అంతా టెన్షన్ పడాల్సిన అక్కర్లేదు. పేరు, తండ్రి పేరు ఉన్నాయా, వివరాల మన క్యాస్ట్గా ఏమైనా ఉన్నాయా, ఫోటో సరిగా ఉందా, అదే రకంగా సిగ్నేచర్ ఉందా, చూసేది అంతే కదా. మన పేరు కరెక్ట్ ఉండాలి, మెయిన్ ఇంపార్టెంట్. పేరు, హాల్ టికెట్ నెంబరు, ఫోటో, సిగ్నేచరు అవి కరెక్ట్ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోవాలి. లేకున్నా వరీ కావద్దు, దానికి ఏదో మార్గం ఉంటుంది. ఏదైనా ఎవరికన్నా ఇద్దరికో ఒకసారి ఫోటో రాదు, సిగ్నేచర్ రాదు. ఎందుకంటే ఆన్లైన్ ఒక్కొక్కసారి అందరికీ కాదు, ఎవరికైనా వస్తే దిగులు పడాల్సిన అవసరం లేదు. కన్సర్న్డ్ అథారిటీస్ని కనుక చేస్తే దాన్ని ఎట్లా చేయాలనేది చేస్తారు. ఒక్కొక్కసారి ఏం చేస్తారు, అందులో ఇబ్బంది వస్తే మళ్ళీ 2-3 రోజుల తర్వాత మళ్ళీ డౌన్లోడ్ చేసుకుంటే కూడా కరెక్ట్ హాల్ టికెట్ వచ్చాయి. మన డిఎస్ఎల్ చూసాం మనం. ఓకే, ఏం చేస్తాం, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్. దీని తర్వాత మూడవది చెక్ యువర్ ఎగ్జామ్ డేట్ అండ్ సెషన్. వెరీ ప్రాణం మనకు. ఎగ్జామ్ డేట్ ఎప్పుడుంది, సెషన్ ఎప్పుడు. ఎందుకంటే ఏపీడిఎస్సిలో తీసుకున్నట్టయితే కొందరు మల్టిపుల్గా స్కూల్ అసిస్టెంట్కి తీసుకుంటే గురుకులాలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయి. కొందరు ఎడ్జిటీ రాస్తున్నారు, స్కూల్ అసిస్టెంట్ రాస్తున్నారు. కాబట్టి మన యొక్క ఎగ్జామ్ యొక్క డేట్స్ ఎట్లున్నాయో క్లియర్గా చూసుకోండి. ఒక పేపర్ మీద మళ్ళీ సెపరేట్గా కూడా రాసుకోండి. సెషన్ కూడా మార్నింగ్ సెషనా, ఈవినింగ్ సెషనా, కన్ఫ్యూజన్ లేకుండా క్లియర్గా మనకు బ్రెయిన్లో ఉండాలి. ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎగ్జామ్ డేటు, సెషన్ అనేది 2 ప్రాణం మనకు. మీకు తెలిసిందే, ఎగ్జామ్కు 2 hours బిఫోరే వెళ్ళాలి. మనం ఎగ్జామ్ టైంకు 2 hours బిఫోర్ రీచ్ అయ్యేట్టుగా మనం వెళ్ళాల్సి ఉంటుంది. అదే రకంగా అందుకోసం చెక్ యువర్ ఎగ్జామ్ డేట్ అండ్ సెషన్. నెక్స్ట్ చెక్ యువర్ ఎగ్జామ్ సెంటర్. అదేవిధంగా చాలా ప్రాణం ఇది. డేటు, సెషన్ చూసుకున్నాక సహజంగానే చూస్తాం మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ పడ్డది. ఎగ్జామ్ సెంటర్ అంటే అండ్ సిటీ కూడా ఎక్కడ పడ్డది. ఎగ్జామ్ సెంటర్ అండ్ సిటీ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే మనకి ఎక్కడ దగ్గర ఉందా, దూరం పడ్డదా, ఏడబడ్డది, మనం అనుకున్న దగ్గరనే పడ్డదా, లేక ఇంకా దూరంగా పడ్డదా. ఎందుకంటే మనం ఎగ్జామ్ రాసడానికి ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఎగ్జామినేషన్ రోజు మనం ఒక 2 hours బిఫోరే మనం రీచ్ అవ్వాల్సి వస్తుంది, 2 గంటల ముందు. సరేదేనా, విజిట్ యువర్ ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ ఎగ్జామ్ డేట్. ఖచ్చితంగా మన ఎగ్జామ్ సెంటర్ను 100% డేట్ ముందే ఒకసారి విజిట్ చేయాలి. అయ్యో సార్ టైం వేస్ట్ అవుతుంది ఇంకా రివిజన్ అని అంటే మనం నష్టపోతాం. ఇక అయిపోయింది, ఒక 2 days ముందు మంచిగా కంప్లీట్ చేసేసుకోండి. రివిజన్ గట్టి ఏదున్నా 1-2 days ముందే ముగించేయాలి. రిలాక్స్గా ఉండాలి మనం. సో ఇది తప్పనిసరిగా ఎగ్జామ్ బాగా రాయాలి అంటే మామూలుగా ముఖ్యమైన సజెషన్ ఏమి ఇవ్వబడుతుంది అంటే ఎవరైనా కూడా విజిట్ యువర్ ఎగ్జామినేషన్ సెంటర్ బిఫోర్ ఎగ్జామ్ డేట్. ఒకసారి ఖచ్చితంగా విజిట్ చేయాలి. విజిట్ యువర్ ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ ఎగ్జామ్ డేట్, ఆ రోజు కాదు. ఎందుకు, మనం ఎగ్జామ్ రోజు ఎన్ని గంటలకు బయలుదేరితే అక్కడ 2 hours బిఫోర్ ఉంటాం మనం. ఎందుకోసం అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక మిత్రుడు ఫోన్ చేశారు, డీసెట్ ఎగ్జామ్ రాస్తున్నారు. రాసేటప్పుడు మొదలు ఫోన్ చేశారు, సరే ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటుంది ఏడా అంటే వారిది కరీంనగర్ డిస్ట్రిక్ట్, సిరిసిల్లాకు వాళ్ళు వస్తున్నారు. ఇక్కడ హన్మకొండ దగ్గర హసన్పర్తి ఏదో ఇన్స్టిట్యూట్లో పడ్డది. వారు ఏం చేశారు, హసన్పర్తిలోనే దిగారు. వాళ్ళు మళ్ళీ అది బ్యాకే ఉంది, హసన్పర్తికి వెళ్ళి మళ్ళీ ఒక 1/2 hour 20 నిమిషాలు వెళ్ళాలి. బస్సు లేట్ వచ్చిందట.
తీరా ఎగ్జామ్ దగ్గరికి సెంటర్కి పోయేసరికి వారికి అలౌ కాలేదు. చాలా బాధపడుతున్నారు సార్, నేను డిసెట్ మిస్ అయ్యాను సార్ ఇట్లా అని చెప్పి చాలా చాలా బాధపడుతున్నారు. మరి ఇక్కడ డిఎస్సి లేదా టెటే కావచ్చు, ఎగ్జామ్ తీరా అన్ని కట్టి తయారయ్యి అన్నీ ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ లేట్ పోతే దానంతా మనం ఎట్లా అంటే ఎర్రర్ మనదే ఉంటుంది. ముందే చూసుకోండి వెహికల్లో మరి ఎట్లా వెళ్తాం, ప్లాన్ చేసుకునేటప్పుడు 2 hours బిఫోర్ ఎగ్జామ్ నాడు వెహికల్లో వెళ్తే రీచ్ అవుతామా, 2 hours బిఫోర్ ఏదోటి మరి ఇంత కష్టపడ్డాం కదా, 4-5 మిత్రులు కలిసి వెహికల్ తీసుకొని పోవచ్చు అక్కడికి. లేదా ఎగ్జామ్ డేట్ మీరు ఖచ్చితంగా 2 hours ముందే ఏమైనా తిని అక్కడికి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. అదే విజిట్ యువర్ ఎగ్జామ్ సెంటర్ బిఫోర్ ఎగ్జామ్ డేట్. దీనివల్ల తెలుస్తుంది మనం ఉన్న కాడికి ఎంత టైం పడుతుంది అనేది మనకు తెలుస్తుంది, ఎంత టైంలో మనం రీచ్ కావచ్చు అనేది ప్లాన్ చేసుకోవడానికి సహాయపడుతుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్లాన్ టు రీచ్ యువర్ ఎగ్జామ్ సెంటర్ 2 hours బిఫోర్ ఎగ్జామ్. నెక్స్ట్ 6th వన్ ఇక్కడ ఏం తీసుకున్నామంటే ఇంతకుముందు ఇప్పుడు మాట్లాడిందే ప్లాన్ టు రీచ్ యువర్ ఎగ్జామ్ సెంటర్ 2 hours బిఫోర్. మన యొక్క ఎగ్జామ్ సెంటర్కు ఎగ్జామ్కు 2 గంటల ముందు రీచ్ అయ్యేటట్టే ప్లాన్ చేసుకోవాలి. 2 hours బిఫోర్కి వెళ్ళి మనకు ఎంట్రీ ఉంటుంది. ఆన్లైన్ ఎగ్జామ్, బయోమెట్రీ ఉండొచ్చు, ఏమేమి ఉన్నా మనం ముందే ఉండాలి. ముందు వెళ్ళి మన కంప్యూటర్ ముందు చాలా మెంటల్గా పీస్ఫుల్ కూర్చోవాలి. తీరా టైంకి వచ్చి ఎగ్జామ్ టైం అయ్యి బస్సు స్లో అయ్యో ఏదో అయ్యి చేస్తే చాలా టెన్షన్ పడతాం. ఎగ్జామ్ స్పాయిల్ అయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే ముందే ఉండాలి. 2 hours బిఫోరే ఎగ్జామ్ సెంటర్ దయచేసి రీచ్ అయ్యేటట్టు ప్లాన్ చేసుకోండి. చాలా దూరం అయితే ఒకరోజు ముందే మనం ఏం చేయాలంటే ఎగ్జామ్ సెంటర్ సిటీకి రీచ్ కావాలి. అక్కడ ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళ ఫ్రెండ్స్ ఇంట్లోనో వాళ్ళ ఇంట్లోనే ఉండి నెక్స్ట్ డే మార్నింగే వెళ్ళిపోవాలి. ఏమైనా తినిపోవాల్సి వస్తుంది, దయచేసి అది మర్చిపోద్దు. ఏదైనా వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ 7th ఏంటంటే ప్రాక్టీస్ మాక్ టెస్ట్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ చాలామంది ప్రాక్టీస్ చేస్తున్నారు, మనకు వెబ్సైట్లోనే ఇచ్చారు. ఫర్ ఎగ్జాంపుల్ టెట్ అయితే టెట్ మార్క్స్ ఉంటుంది టీజీడిఎస్సి దానిలో వెబ్సైట్లో. ఇక్కడ ఏపీడిఎస్సిలో ఆల్రెడీ మాక్ టెస్ట్ ఇచ్చారు వెబ్సైట్లో. నెక్స్ట్ తీసుకున్నట్టు 1 or 2 times ప్రాణం మళ్ళీ మీరు అట్లనే కాదు, మాక్ టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే తెలిసిపోద్ది. రెడ్ మార్క్ ఏంది, బ్లాక్ అండ్ వైట్ మార్క్ ఏంది, రెడ్ మార్క్ ఏంది. సో గ్రీన్ మార్క్ అంటే మనం అటెంప్ట్ చేసినట్టు, బ్లాక్ అండ్ వైట్ అంటే క్వశ్చన్ ఇంకా మనం చూడలేదు, రెడ్ మార్క్ అంటే చూసినాం కానీ దాన్ని క్వశ్చన్ ఆన్సర్ చేయలేదు. లేదా ఇంకొకటి వేరే కలర్ ఉంటుంది, ఆ కలర్లో ఏంటంటే మనం క్వశ్చన్ అటెంప్ట్ చేసినాం కానీ మళ్ళీ రివ్యూకి రాసుకున్నాం, లేదా అటెంప్ట్ చేయలేదు. అట్లా రకరకాలు ఉంటాయి. కాబట్టి మనం ఏంటంటే ఇది ప్రాణవనం, ఇది ఒకటి చూసుకోవాలి. మాక్ టెస్ట్ ఖచ్చితంగా అటెంప్ట్ చేయండి. అదేవిధంగా ప్రాక్టీస్ 1 or 2 టెస్ట్ పేపర్స్. మనకు ఆల్రెడీ ఎగ్జామ్ టైం షెడ్యూల్ ప్రకారంగా చాలా వరకు మార్కెట్లో వచ్చాయి. 2.5 hours ఏదైతే ఉందో ఆ షెడ్యూల్లో ఉండే టెస్ట్ పేపర్స్ ఎక్కువ కాదు. మళ్ళీ రోజు ఒకటి రాసుకుంటూ పోవాల్సిన అవసరం లేదు. ఏదన్నా 1 or 2 ఒకసారి చూడండి, అందులో మార్కులు గిలుగా టైం మెయింటెనెన్స్ మనకు సహాయపడదు. అదే రకంగా 9th వన్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే కంప్లీట్ యువర్ రివిజన్ లేదా ఫైనల్ రివిజన్ అంటాము. చాలామంది రివిజన్స్ అయిపోయినాయి, ఒక్కసారి అట్లా తిరిగేసుకోండి. అందుకే తీసేసిన తర్వాత ఒక 3 days 4 days ఉంటుంది కాబట్టి ఇట్లా తిరిగేస్తే కూడా మనకు బొమ్మలు, మనకు విజువల్ మెమరీ ఉంటుంది కదా, విజువల్ చూసింది గుర్తుపెడుతుంటాం. అదేవిధంగా పటాలు ఉంటాయి, పటాల ద్వారా కూడా వస్తుంది. స్పేషియల్ మెమరీ ఉంటుంది, కైనెస్టిక్ మెమరీ అని ఇట్లా 4 రకాల మెమరీ తెలిసే. కానీ అట్లా ఒక్కసారి తిరిగేయండి, టెక్స్ట్ బుక్స్ ఖచ్చితంగా తిరిగేయండి, మనకు లాభం అవుతుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మరొకసారి చూద్దాం ఏమేం చేయాలంటే డౌన్లోడ్ యువర్ హాల్ టికెట్ ఎర్లీ, చెక్ యువర్ ఇన్ఫర్మేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏమైనా చిన్న ఎర్రర్స్ ఉంటే దిగులు పడకండి. ఏమైనా ఒకసారి ఎర్రర్ ఉంటుంది, ఎర్రర్ ఉంటే అయ్యో ఎట్లా అని దిగులు పడకండి. అది ఆఫ్టర్ ఎగ్జామ్ తర్వాత చేసుకోవాలన్నా లేదా ఇప్పుడే ముఖ్యమా అనేది అదొకసారి దయచేసి ఆలోచించండి. ఒకసారి ఫోటో మిస్ అవుతుంది, ఒకసారి మన వేరే మిస్ అయితే మనకి ఇస్తారు వాళ్ళు ఇన్స్ట్రక్షన్లో. తర్వాత ఖచ్చితంగా ఇంకొకటి చేయాల్సిందంటే ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. హాల్ టికెట్ పైన ఉన్న అంటే 10గా చెప్పుకోవచ్చు. హాల్ టికెట్ పైన రీడ్ ఇన్స్ట్రక్షన్స్ కేర్ఫుల్లీ ఆన్ ద హాల్ టికెట్. రీడ్ ఇన్స్ట్రక్షన్స్ ఆన్ హాల్ టికెట్. హాల్ టికెట్ పైన ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, దయచేసి తప్పనిసరిగా ఆ ఇన్స్ట్రక్షన్స్ చదువుకోవాలి అండ్ ఫాలో దెమ్ ఆన్ హాల్ టికెట్ అండ్ ఫాలో. మళ్ళీ ఏమి ఇస్తున్నాడు, ఎవ్రీథింగ్ విల్ బి గివెన్. అది చాలా కాషియస్గా ఉండాలి. అక్కడ పోయినాకనేమో కంప్యూటర్ పైన కూడా మనకి ఇస్తాడు, అవి కూడా చూసుకోవాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. కైండ్లీ వన్స్ అగైన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే దయచేసి నా ఫోన్ నెంబర్ 9949038628. సో దయచేసి ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ చేయొచ్చు. సో థ్యాంక్ యూ అండి, వన్స్ అగైన్ థ్యాంక్ యూ వెరీ మచ్.
మీకు వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.